శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో ఏర్పడబోతున్నటువంటి బుధాదిత్య యోగం మేషరాశి వారికి ఏ విధంగా లాభపడుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ముందుగా మేషరాశి వారికి రవి పంచమాధిపతిగా శుభగ్రహం అవుతుంది. మరి బుధుడు తృతీయ షష్టాధిపతిగా, మరి రాష్ట్రాధిపతి కుజునికి శత్రుగ్రహం అవుతుంది. అయినప్పటికీ కూడా జాతకుడు విద్యా సంబంధించిన విషయాల్లో బాగా రాణించాలన్నా, అలాగే వ్యాపార పరంగా చాలా చాకచక్యంగా, అభివృద్ధికరంగా, తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఎప్పటికప్పుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నా బుధుని యొక్క అనుగ్రహం, బుధుని యొక్క స్ట్రెంత్ మేషరాశి వారికి తప్పనిసరి. అలాగే రవి ఆత్మకారకుడు. ఒక ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్నా, ఎంత గొప్పవారితో అయినా ఎటువంటి సంకోచం, భయం లేకుండా నిర్భయంగా మాట్లాడాలన్నా, మనసులో ఉన్నటువంటి విషయాన్ని 10 మందికి తెలియజేయాలన్నా రవి యొక్క బలం తప్పనిసరి. మరి ముఖ్యంగా మేషరాశి వారికి రవి యొక్క బలంతో పాటు బుధుడు కూడా తప్పనిసరిగా మంచి స్థితిలో, ఏదో ఒక యోగాన్ని ఇచ్చే స్థితిలో ఉండాలి. మరి ప్రస్తుతం ఈ సమయంలో ఏర్పడుతున్నటువంటి బుధాదిత్య యోగం 5వ స్థానంలో ఏర్పడుతుంది అన్నమాట మేషరాశి వారికి. అది సింహరాశి అవటం వల్ల అది పంచమ స్థానం అన్నది జాతకుడిలో ఉన్నటువంటి ప్రతిభకి, అతనిలో ఉన్నటువంటి టాలెంట్కి ఆధారపడుతుంది. ఉద్యోగపరంగా ఒక రాజ్యాధికారం రావాలన్నా, అధికార హోదా కావాలన్నా 100% మరి పంచమ స్థానం బాగుండాలి. అలాగే ఏదైనా ఒక రంగంలో, అంటే సినిమా రంగమా, రాజకీయ రంగమా, అలాగే వ్యాపార రంగంలో పైకి రావాలన్నా పంచమ స్థానం బలంగా ఉండాలి. అటువంటి స్థానంలో ఈ మేషరాశి వారికి ఏర్పడబోతున్నటువంటి ఈ బుధాదిత్య యోగం అది ఖచ్చితంగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి కూడా అనుకూలించే సమయం. అంటే పంచమ స్థానం అన్నది పూర్వపుణ్యస్థానం. గత జన్మలో చేసినటువంటి పుణ్యఫలం ఈ జన్మలో అనుభవించే విధంగాను, అలాగే సంతానం యొక్క సామర్థ్యం, వాళ్ళ యొక్క అభివృద్ధి, పిల్లలతో మీకున్నటువంటి బంధం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా మీకు సహాయపడతారు అన్న విషయాన్ని ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఈ మేషరాశి వారికి ఇప్పుడు ఈ 16 రోజుల్లో కలిగే శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా ఉద్యోగంలో అభివృద్ధి, అనూహ్యంగా ఉద్యోగం మారడం వల్ల కానీ, కొత్త ఉద్యోగం రావడం వల్ల కానీ, ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, గుర్తింపు రావడం జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళు వేరే పదవిలోకి, వేరే పార్టీలోకి మారడం కానీ, అలాగే వాళ్ళకి ఏదన్నా గుర్తింపు తగిన పదవి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థులకైతే చాలా టాప్ మోస్ట్ ర్యాంకులో ఫలితాన్ని ఇచ్చే అవకాశం అన్నమాట. ఏదన్నా ఒక గ్రహం ఒక ప్రత్యేక హోదా కలిగి ఉన్నప్పుడు ఆ గ్రహం ఖచ్చితంగా తన దశ అంతర్దశల్లో కానీ, గోచారంగా పెద్ద గ్రహాలు అయినటువంటి గురువు, శని యొక్క ప్రభావం వల్ల ఖచ్చితంగా వాటి యొక్క ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఒక విధంగా చూడాలంటే ప్రస్తుతం ఏర్పడుతున్నటువంటి బుధాదిత్య యోగం జాతకుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుతుంది అన్నమాట. అంటే ఇది బుధాదిత్య యోగాన్ని నిపుణ యోగం అని కూడా అంటారు. ఇదే యోగం ఈ రవి బుధులు కలిసి ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి అది బుధాదిత్య యోగంగాను, కొన్ని రాశుల వారికి నిపుణ యోగంగాను మారుతుంది. ఇప్పుడు ఈ రాశి వారికి నిపుణ యోగం,
రెండు కూడా పనిచేస్తాయి. దానికి అదనంగా పంచమాధిపతి రవి, దశమాధిపతి శని యొక్క దృష్టి పడడం వలన ఒక విధంగా ఈ రాశి వారికి ఉద్యోగంలో అనూహ్యంగా అభివృద్ధి రావడం కానీ, ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి పదవి ఏదన్నా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళు పుట్టినప్పుడు శనికి రవికి ఒక దగ్గర సంబంధం ఉన్నప్పుడు, అంటే వాళ్ళు కలిసి ఉన్నా, పరివర్తన చెందినా, ఒకరి నక్షత్రంలో ఒకరున్నా, ఇలాగ అనేక విధాలుగా ఈ కలయిక ఏర్పడుతుంటుంది. అటువంటి వారికి ఎలా ఉంటుందంటే, వాళ్ళు తండ్రి గారు చేస్తున్నటువంటి వృత్తి కంటిన్యూ చేయడం కానీ, తండ్రి గారు చేస్తున్నటువంటి పదవి వీళ్ళకి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే, ఈ రవి శని కలిసి జాతకంలో ఉంటే వాళ్ళు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగం చేయడం కానీ, గవర్నమెంట్కి పదవి కానీ చేస్తూ ఉంటారు. ఏదో విధంగా అధికారం గవర్నమెంటు సంబంధం ఉంటుంది. అటువంటి వారికి ఈ సమయంలో ప్రభుత్వ పదవి నామినేటెడ్ పోస్ట్ లాంటిది వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉండడం జరుగుతుంది. ఏదేమైనా మరి మేషరాశి వారికి ఈ బుధాదిత్య యోగం అన్నది వారి జన్మజాతకంలో కూడా ఉంటే ఈ సమయంలో వారికి ఈ యోగ ప్రభావం 100% మంచి గుర్తింపు, అభివృద్ధి ఇస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఏమాత్రం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, అంటే ఈ సమయంలో మాత్రం మీరు ఊహించినట్టుగా పెద్ద ఉద్యోగం లాంటివి ఎంతో అధికార హోదా, ముద్రణాధికారం లాంటి ఉద్యోగం కాకుండా సాధారణ ఉద్యోగం మాట. అంటే ఏదన్నా మీరు సంచారం చేస్తూ మార్కెటింగ్ లాంటిదో సింపుల్గా జీవనోపాధి సరిపోయే ఉద్యోగం లాంటిది ప్రయత్నం చేస్తే మాత్రం ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ బుధాదిత్య యోగం మేషరాశి వారికి సంతాన విషయంలో శుభవార్తలు వినడం, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కానీ, కొత్తగా మీరు ఏదైనా ఉద్యోగంలో చేరడానికి కానీ, కొత్తగా వ్యూహరచన చేసుకొని మీ రాజకీయ జీవితానికి ప్రారంభానికి కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకి మొత్తం మీద ఇది వృత్తిపరమైన మార్పులు ఇస్తుంది. ఆ మార్పుల్లో మీకు కొంత గుర్తింపు వస్తుంది, కొంత ఆర్థిక పరంగా మంచి స్థితి కూడా కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఇంచుమించుగా అన్ని రాశుల వారికి ఏదో విధంగా, అంటే యోగం అంటేనే కలిసి వచ్చేది, ఆ లాభం కలుగుతుంది. అయితే ఇంకా మనకి బాగా కలిసి రావాలి అనుకున్నప్పుడు మరి ఈ బుధాదిత్య యోగ ప్రభావం బాగా అదృష్టవంతంగా రావాలంటే అటు రవిగ్రహాన్ని అటు బుధగ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఫలితం ఇంకా అనేక రెట్లు పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి బుధగ్రహ అనుగ్రహం వల్ల ఏంటంటే మనకి వ్యాపారం, విద్య, కుటుంబ సమస్యలు ఇవన్నీ లేకుండా ఉండాలి, మంచి బుద్ధి కలగాలి, మంచి ఆలోచన రావాలి, మనం ఎవరి చేత మోసపోకుండా ఉండాలి అనుకుంటే బుధుడు మరి విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల ప్రసన్నుడు అవుతాడు. ఓపిక ఉన్నవాళ్ళు మరి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల, బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించడం వల్ల, లేదు మీకు అవకాశం ఉంటుంది మీ గృహంలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల మీరే స్వయంగా తయారు చేసి అలంకరించడం వల్ల, గోవిందనామాలు పారాయణ వల్ల విష్ణుమూర్తి ప్రసన్నమయ్యే అవకాశం ఉంది. ఇంకా సులభంగా అంటే తులసి మాల మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. ఆ తులసి మాల బుధవారం ధరించడం వల్ల బుధుడు మీకు అనుకూలిస్తూ ఉంటాడు. అలాగే విఘ్నేశ్వరుడు, అంటే విద్యార్థులకు విద్య బాగా రావాలంటే, వ్యాపారం అనుకూలంగా సాగాలంటే విఘ్నేశ్వరుని బుధవారం రోజు గరికతో అర్చించడం, గరికతో పూజించడం. మరి ఆ పూజించినటువంటి గరిక మీ బుక్స్లో కొద్దిగా పెట్టుకోవడం కానీ, తల మీద పెట్టుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా మీకు జ్ఞానోదయం అయి మంచి జ్ఞాపక శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు ఎటువంటి పాపగ్రహాలతో కలకుండా బుధుడు స్వచ్ఛందంగా ఉండాలంటే కంపల్సరీగా మీరు విష్ణుమూర్తి ఆరాధన, విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవడం వల్ల అటు చదువులోను వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఇక రవి అన్నది ఆత్మకారకుడు. మరి ఆ కారణం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని, అంటే తండ్రి, తాత, పెద్ద, 4 నాన్నగారు లాంటి వాళ్ళు ఉంటే వారిని గౌరవించడం, వారికి మంచి స్థితి, గౌరవం, గౌరవించడం, మంచి ఆలోచన రావాలి, మంచి బుద్ధి కలగాలి, 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 మంచి ఆలోచన రావాలి
మీరేదన్నా ఒక పని చేసే ముందు వాళ్ళకి నామమాత్రంగా చెప్తే చాలు. వాళ్ళు పర్మిషన్ తీసుకునేవాడు ఇప్పుడు ఎవడు లేడు గానీ, కనీసం తండ్రి గారు మనం ఈ విధంగా నేనేదో గృహం కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదంటే ఈ పని చేద్దాం అనుకుంటున్నాను చెప్పి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటే 100% మీకు విజయం లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఆదరించకుండా, వాళ్ళని లెక్క చేయకుండా, మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత అనాథాశ్రమాలకి డొనేషన్ చేసినా, మీ అధికారులకి ఎంత బహుమతులు ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం ఉండదు. ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. వారి యొక్క ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది. అంటే ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం ఏదో ఒక పారాసెటమాల్ టాబ్లెట్ అన్న వాళ్ళు కొనివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు రవి ప్రసరణ అవుతాడు. అలాగే మరి ప్రతిరోజు కంపల్సరిగా సూర్య నమస్కారం, ఆదిత్య హృదయ పారాయణ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో కానీ సీనియర్ సిటిజన్స్ అంతా ఒక చోట మీట్ అవుతుంటారు, వాళ్ళకి ఏదన్నా సత్కరించడం కానీ, వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, ఇటువంటివి చిన్న చిన్న కార్యక్రమాలు వృద్ధులకి పెద్దలకి చేయడం వల్ల శని యొక్క అనుగ్రహానికి, తద్వారా రవి యొక్క అనుగ్రహానికి తోడ్పడి విశేషంగా మీ యొక్క అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.